హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి మామిడి పళ్ళతో వచ్చేసానండి. అవును, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్. మనకు మామిడి పళ్ళు మస్తుగా చిక్కుతున్నాయి, ఎన్ని కావాలంటే అన్ని చిక్కుతున్నాయి కదా. వీటితో మనము మామిడి పళ్ళు ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా తినకుండా మనం మార్నింగ్ టిఫిన్లో తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు. ఈ మామిడి పళ్ళతో ఏం తిన్నా అద్భుతమే అండి. ఓహో అనాల్సిందే ఎవరైనా. ఈ టేస్ట్ బాగాలేదు మామిడి పళ్ళతో అనేది లేదనమాట. మామిడి పళ్ళు అయితే ఫస్ట్ తీసుకొని మామిడి పళ్ళు అంతా కడిగేసుకున్నాక మామిడి పళ్ళను అటుపక్క చెంప ఇటుపక్క చెంప కట్ చేసుకోవాలి. నా దగ్గర వచ్చేసి ఇవి బేనీస పళ్ళు ఉన్నాయి కాబట్టి నేను దీంట్లతో ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తం సపరేట్ చేసేసుకోవాలన్నమాట, తొక్క లేకుండా. ఇలా ఒక చంప అంతా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఎక్కడే కానీ వేస్ట్ లేకుండా మనకు ఓపిక ఉంటే స్పూన్తో కానీ లేకపోతే చాక్తో కానీ మొత్తం అంతా దాంట్లో ఉండే జ్యూస్ మొత్తం తీసేసుకోవాలా. నేను మొత్తం ఎక్కడే కానీ వేస్ట్ కాకూడదు అంటే చెప్పాను కదా, మామిడి పళ్ళ పిచ్చోళ్ళు ఉన్నప్పుడు అలానే ఆలోచిస్తాను అనమాట. టెంకకు కూడా వేస్ట్ కానివ్వరు. సో ఆ మెంటాలిటీ మనకు కూడా ఉందనుకోండి. సో ఇలా మొత్తం నీట్గా తీసేసుకొని ఆ మామిడి పళ్ళ వచ్చేసి మొత్తం జ్యూస్ చేసుకునేదానికి ఇప్పుడు మనము అది పానకంలాగా చేసుకోవాలన్నమాట. సో అందుకోసం అనేసి అక్కడే కానీ మనం జ్యూస్ వేస్ట్ చేయకుండా మొత్తం మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా మొత్తం ఇదంతా కట్ చేసేసుకోవాలి. ముక్కలు అన్నీ కట్ చేసేసుకోవాలా. ఇవన్నీ కట్ చేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మిక్సీ జార్లో మొత్తం వేసేసుకోవాలన్నమాట. తీపి అంటే మామిడి పండు తీపి ఉంటే మీరు షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పుల్లగా కొద్దిగా మరీ తీపి ఏం లేదు అన్నప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకుని మిక్సీ వేసేసుకోవచ్చు అనమాట. కొద్దిగా యాలకల పొడి, చిటికెడంత సాల్ట్ వేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ తినేదానికి. ఈ మామిడి పండ్ల పానకం అనేది నేను కొద్దిగా షుగర్ తక్కువ అనిపించింది మాకు దీంట్లో మామిడి పండులో కొద్దిగా యాడ్ చేసుకున్నాక చెప్పాను కదా, కొద్దిగా ఇలాచి పొడి, అలాగే కొద్దిగా అంటే జస్ట్ కొద్దిగా ఒక చిటికెడ సాల్ట్ వేసుకుంటే ఇలా అన్నీ వేసేసుకొని మిక్సీ వచ్చి పానకంలాగా పట్టేసుకొని ఈ జ్యూస్ అంతా తీసేసుకొని మనం ఇలా సర్వింగ్ బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా చల్లగా కావాలని నేను ఏం చేశానంటే ఇంకా 1 అవర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా జ్యూస్ పక్కన ప్రిపేర్ చేసుకున్నాక మేము వచ్చేసి పూరిలో కానీ చపాతీలో కానీ దోశ కూడా చాలా బాగుంటుందండి. నేను అది కూడా ప్రయోగం చేశాను, చాలా బాగుంది దోశలో కూడా. ఈ పూరి ఏంటి ఇలా ఉందని డౌట్ వచ్చింది కదా అందరికీ. మా ఇంట్లో అయితే మేము ఆశీర్వాద్ లేకపోతే మల్టీగ్రీన్, అది కాకపోతే సపరేట్గా అన్నీ తీసుకొని మా అన్న వాళ్ళు ఇలా చపాతీకి పూరికి పిండి పట్టిస్తారనమాట. ఆ పిండి తెచ్చుకొని ఈ మల్టీగ్రీన్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పిండి అనమాట, దాంతో పూరి చేస్తే ఇలా వచ్చింది కలర్. మీరు మళ్ళీ కింద కామెంట్ చేయొద్దండి ఏంటి పూరి ఇలా చేశారు నల్లగా ఉంది అనేసి. సో ఇవన్నీ మల్టీగ్రీన్ పూరి అంటారనమాట దీంట్లో. సో ఇది చేశాను నేను. ఇలా చేసుకొని తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.